స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి ఈరోజు మార్కాపురం పట్టణంలోని రేడియో స్టేషన్ వెనుక ఉన్న బ్రిడ్జి వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యుడు శ్రీ కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. మొదటగా మార్కాపురం శాసనసభ్యుడు శ్రీ కందుల నారాయణ రెడ్డి విద్యార్థులు మరియు అధికారుల చేత ప్రమాణం చేయించారు. అనంతరం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. డ్రైనేజీలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని మనమే పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్క పౌరుడు పనిచేసుకోవాలి. అధికారులు వాళ్ళ యొక్క చిత్తశుద్ధితోటి సాధ్యమైనంత వరకు మన మార్కాపుని స్వచ్ఛతగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం కూడా ఆ కోవలోనే వెళ్తూ మన పరిసరాలని మనం పరిశుభ్రతగా ఉంచుకునే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. లేకపోతే మన మార్కాపురం కలుషితం అయిపోతుంది. మన మార్కాపురంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఇబ్బంది పడతారు. అనేక రకాలైనటువంటి అంటు రోగాలు, ఇతర వ్యాధులతోటి మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం చేసుకునేటువంటి పని మన చుట్టుపక్కల వాళ్ళకు, మనకు, అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పిలుపునిచ్చినటువంటి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతంగా ప్రతి శనివారం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మనమందరం చేద్దాం. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ మార్కాపురం ఈ కార్యక్రమం ద్వారా జల సంరక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మార్కాపురంలో ఎక్కడెక్కడ మనం నీటిని నిల్వ చేయగలుగుతాం, ఎక్కడ నీటిని నిల్వ చేస్తే బోర్వెల్స్ లో రీఛార్జ్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఇటువంటి వాటన్నిటి మీద అధ్యయనం చేస్తూ ఈరోజు ఈ పరిశుభ్రతమైనటువంటి కార్యక్రమాలని ఈరోజు చేపట్టడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మార్కాపురం ప్రజలందరికీ, అలాగే విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ మార్కాపురం పరిశుభ్రంగా ఉంచుకునే దానికి, అలాగే ఒకప్పుడు తాగటానికి కూడా నీళ్లు లేక కటకటలాడినటువంటి పట్టణంలో డ్రింకింగ్ వాటర్ కానీ వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో రాకుండా ఉండేదానికి శాశ్వత ప్రణాళికలు అనేవి కొన్ని చేయించాం. అయితే ఇంకా ఆ సమస్యల్ని ఆ శాశ్వత పరిష్కారాలకు ఇంకా కొన్ని సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మేము తప్పకుండా ఈ మార్కాపూర్లో భవిష్యత్తులో ఏ ఒక్క కుటుంబానికి కూడా నీటి అవసరాలు, నీటి కష్టాలు రాకుండా చూసుకుంటూ
ఈ యొక్క నీటిని ఏ రకంగా వాడుకుంటే మనం ఇక్కడ సేవ్ చేయగలుగుతామో అన్న విషయం చేసుకోగలుగుతామో అనేటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో నీళ్లు లేక కటకటలాడినటువంటి పరిస్థితి, ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, ఏ రకంగా బిడ్డలు పట్టుకొని ట్రాక్టర్ల పడి పరిగెత్తినటువంటి సంఘటనలు, ఇటువంటి అన్ని కూడా మా ప్రాంత ప్రజలకు బాగా గుర్తున్నాయి. కాబట్టి నీటి సంరక్షణ విషయంలో 100% ప్రతి ఒక్క కుటుంబం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి అవేర్నెస్ తీసుకుని వచ్చి మా ప్రాంత అభివృద్ధి సహకరించుకుంటాం. థ్యాంక్ యూ.